హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇంట్లో సాంబార్ పౌడర్ అయిపోయిందండి. ప్రిపేర్ చేద్దామని అన్నీ ముందుగా రెడీ పెట్టుకున్నాను. నేను ఒక్కొక్కటి మీకు మూకుట్లో వేస్తూ కూడా మళ్ళీ మీకు కొలతలు ఎంత అని చెప్తాను. పక్కా కొలతలతోటి చూపిస్తున్నానండి. ఓకే, మూకుడు పెట్టేసుకొని చూద్దాం. చూడండి, స్టవ్ మీద మూకుడు పెట్టాను, వేడైంది. చక్కగా వేడైన తర్వాత నేను అన్ని పక్క కొలతలతో చెప్తానండి. ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా అవుతుంది. అయితే స్టవ్ మటుకు కాస్త మీడియంలో పెట్టుకుందామండి. ఇంకా సిమ్లో పెట్టినా కూడా మంచిదే. నేను 1 కప్పు ముందుగా శనగపప్పు వేస్తున్నాను. అలాగే 1 కప్పు కందిపప్పు. ఈ రెండు కూడా ఒక్కటే సేమ్ టైంలో వేగుతాయి కాబట్టి ఈ రెండు ముందు వేసేస్తున్నాను. చక్కగా నిదానంగా కలుపుతూ వేపుకోవాలండి. కొంచెం కూడా మాడకుండా ఉంటేనే దీని రుచి అనేది బాగుంటుంది. పక్కా కొలతలతో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇదివరకు ఎప్పుడు చేసినా కూడా ఏదో నా అందాజగా చేసుకుంటాను. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా పిల్లలు చూసి నేర్చుకునే వాళ్ళకు కొలతలతో చెప్తే ఈజీగా చేసుకుంటారు కదా అన్నట్టుగా చేస్తున్నాను. ఓకేనండి, ఇవి కాస్త వేగాక మళ్ళీ చూపిస్తాను. ఇవి సగం వేగిన తర్వాత మిగతా పప్పులు వేసుకుందాము. చూసారా, సగం మట్టుకు వేగాయి. మొత్తం వేగినా కూడా అన్ని సమంగా వేగాలి కాబట్టి మనం చూస్తూ వేసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు అండి. నేను కందిపప్పు శనగపప్పు ఏమో నిండా తీసుకున్నా కదా, వీటి కప్పులతోటి నేను మినప్పప్పు కొంచెం 1/2 కప్పు తీసుకుంటున్నానండి. అన్నీ కూడా ఒకటే రకం కప్పులు చూపిస్తున్నాను. మీరు ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనేసి ఒకటే కప్పుల్లో పెట్టాను. అలానే చూపిస్తున్నాను. మినప్పప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి అదొక 40% వేయగానే మినప్పప్పు వేసేసాను. కందిపప్పు శనగపప్పు 40% వేగాక మనము మినప్పప్పు. అది ఒకవేళ గుండ్లు అయితే కనుకనేమో కొంచెం టైం పడుతుంది కదా, నేను గుండ్లు కాబట్టి తొందరగా వేసాను. ఒకవేళ పప్పు లాంటిది అనుకోండి, ఇంకొక 50% 60% అట్లా వేగాక కూడా వేసుకోవచ్చు. నేను మినప గుండ్లు వేసాను కాబట్టి ఒక 30% అట్లా కాగానే వేసాను. ఇవన్నీ కూడా చిన్న మంట మీద కలుపుతూ దోరగా వేపుకోవాలండి. ఒక్క తీరుగా వేపుకుంటేనే మనకు సాంబార్ పౌడరు చాలా రుచిగా కమ్మగా వస్తుందండి. మెయిన్ ఈ సాంబార్ పౌడర్లో మనం చేసే పొరపాటు అంటే ఇది వేపడంలోనండి. ఇది కనుక మనం ఒక్క తీరుగా వేపామనుకోండి, సాంబార్ పౌడర్ గుమగుమలు ఆడిపోతుందండి. ఇది ఒక్కటి మట్టుకు కంపల్సరీ మనం పాటిస్తూ చేసుకోవాలి. ఓకే, మినపగుండ్లు కూడా ఒక 5 minutes వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 కప్పు ధనియాలండి. ఇదే కప్పుతో 1/2 కప్పు ధనియాలు, అలాగే ఒక 1/4 కప్పు అండి, 1/4 కప్పు పెసరపప్పు. ఈ పెసరపప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు సాంబారు చిక్కగా వస్తుంది, రుచి కూడా డిఫరెంట్గా వస్తుందండి. ఇవి కూడా వేసేసి వేపుకుంటూ కొంచెం ఈ వేపడంలోనే మీరు కరెక్ట్ చూసుకొని సమపాలల్లో కనుక వేపుకుంటే ఇందాక చెప్పినట్టు మనకు సాంబారు చాలా రుచిగా ఉంటుందండి. సరే, ఇవి కాస్త వేగినాక మళ్ళీ చెప్తాను. పెసరపప్పు వేసాం కదండి, అవి కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో ఈ స్టేజ్లో మనము 1 స్పూను మెంతులు, అలాగే 1/2 స్పూను మిరియాలు, అలాగే 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను బియ్యం వేయడం వల్ల ఏంటంటే మనకు సాంబార్ అనేది చిక్కగా వస్తుందండి. అలాగే 1 స్పూను జీలకర్ర. అంతేనండి. ఇవన్నీ కూడా చక్కగా మళ్ళీ వేపుకోవాలి. అంటే ఇవి త్వరగానే వేగిపోతాయి కదా మనకు. ఇవి ఉన్నాయి చూడండి, మిరియాలు మాడొద్దండి. ఆ మిరియాలతోటి కూడా టేస్ట్ ఉంటుంది సాంబార్. మనకు మాడకుండా చక్కగా వేపుకోవాలి. మనకు జీలకర్ర అలాగే బియ్యం కూడా చాలా త్వరగానే వేగిపోతాయి కదా. ఇది చూసారా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి. చూసారా, చక్కగా కనిపిస్తుందా మీకు వీడియోలో? చక్కగా వేగిపోయాయి కదా. ఈ స్టేజ్లోనే వేసుకోవాలి మనం. వేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutesలో మనము తీసేయాలండి, అంతే. వేగిపోయినాయి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇదే మూకుడు పెట్టుకొని మనం కారము తినేదాన్ని బట్టండి. నేనైతే ఒక 10-12 ఎండుమిర్చి వేస్తున్నానండి.
ఈవెన్ ఇది కూడానండి వితౌట్ ఆయిలేనండి, ఏది కూడా నేను ఆయిల్ వేయట్లేదు. అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకు. ఒకవేళ మనము కలర్ ఇంకా కావాలనుకుంటే కొంచెం అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ కనుక ఉంటే అవి ఒక 4 ఇవి ఒక 4 వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే అది లేదు కాబట్టి నేను కొంచెము మిక్సీ పట్టేటప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది నా దగ్గర, అది వేద్దామని అనుకుంటున్నాను. సరే, ఇవి చాలా అంటే చాలా త్వరగానే వేగిపోతాయి. ఆల్రెడీ మనకు మూకుడంతా వేడిగా ఉంది కదా. ఈ కరివేపాకు మట్టుకండి ఏమాత్రము తేమ అనేది లేకుండా చక్కగా ఆరబెట్టుకొని వేసుకోవాలి. మనకు ఈ పౌడరు కొంచెం చాలా టైమే మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడైనా వాడినా సరే మనము తడి స్పూన్ కానీ తడి చేతులు కానీ తగలకుండా మనం యూజ్ చేసుకుంటే తీసుకున్నప్పుడల్లా మనకు 6 నెలలైనా సరేనండి చక్కగా వాసన అనేది ఎటు పోకుండా కమ్మదనంతో ఉంటుందండి, నిల్వ ఉంటుంది పౌడరు. కొంచెం ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనం దీన్ని స్టోర్ చేసుకోవాలండి. ఓకే, ఇది వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి 2 కూడా ఇట్లా గలగల సౌండ్ వస్తున్నాయి, మీకు వినపడుతుందా? అలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇవి కూడా ఇప్పుడు మనం ఇందులో పప్పులు తీసుకున్నాం కదండి, అదే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఒకవేళ మనము వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఇందులోనే 4 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని పట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ కొంతమంది వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళైతే అవసరం లేదు, వేసుకోకుండా ఏం కదండి. చూసారా, ఇవన్నీ మట్టుకు బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ కొట్టుకుందాము. ఓకే, చూసారా, మొత్తం ఇలా చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాము. ఇక్కడ మొత్తం ఏమాత్రం కూడా వేడి ఉండొద్దండి, వేడి ఉంటే మనకు పౌడరు ఉండలుగా అయిపోతుంది. సరే, తర్వాత మనం వాటిని చిరుముకోవచ్చు, ఎందుకైనా మంచిది, మనకు జారు కూడా వేడవుతుంది కదా. చక్కగా చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకుంటేనే బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇందులో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ వేస్తాను, చూపిస్తాను మీకు. అయితే కొంతమంది సాంబార్ పౌడర్లో చింతపండు కూడా వేసుకుంటారండి. నేనైతే వేయను, ఎందుకంటే మనం చింతపండు ఎలాగూ నానబెట్టి సాంబార్లో వేస్తాం కదా. ఇగో నేను ఇప్పుడు ఒక 15 వరకు వెల్లుల్లిలు వేస్తున్నాను, వెల్లుల్లి రెబ్బలు. అలాగే రుచికి సరిపడా ఇంగువనండి, అంటే ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి. ఇంగువ ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది, అంతే ఇంగువ వల్ల. అలాగే కొంచెము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అని చెప్పా కదా, 1 స్పూన్ వేస్తున్నాండి. ఇది ఏంటంటే మనకు కలర్ కొరకండి, చాలా రెడ్గా ఉంటుంది కాబట్టి కలర్ కొరకు అంతే. నా దగ్గర పౌడర్ ఉంది రెడ్, ఒకసారి చూద్దాము ఎలా అయిందో. ఇంకొకటి ఇప్పుడు చెప్తామండి, సరిపోతుంది. వాసన అయితే గుమగుమలు ఆడిపోతుందండి. సరిపోతుందండి, ఈ విధంగా సరిపోతుంది. అసలు నిజంగా మూత తీయగానండి గుమ్మున వాసన వచ్చేస్తుందండి కమ్మగా, చాలా అంటే చాలా. దీన్నంతా కూడా మనము చక్కగా చల్లార పెట్టుకోవాలండి. పౌడర్ కూడా మనం ఆల్రెడీ పప్పులు చల్లార్చాము, పౌడర్ కూడా చక్కగా చల్లార పెట్టుకుంటేనే మనము స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఏమాత్రం వేడి ఉన్నా కూడా మనం స్టోర్ చేయొద్దండి, మంచిగా చల్లారిన తర్వాతనే చేసుకోవాలి. మనం ఇది పప్పులన్నీ వేసాం కాబట్టి మనకి ఎప్పుడన్నా సడన్గా సాంబార్ కావాలి అంటే కూడా, మనకు పప్పు ఉడకబెట్టేంత టైం లేనప్పుడు సాంబార్ కావాలంటే ఈ పౌడర్ మరి కొంచెం వేసామనుకోండి, కొంచెం వేసేదానికంటే మరి కొంచెం ఇంకొక స్పూన్ ఎక్కువ వేసామనుకోండి, చక్కగా సాంబార్ కూడా మనకు చిక్కగా వస్తుంది, మంచి టేస్ట్తో కూడా ఉంటుందండి. పప్పు కంపల్సరీ సాంబార్లో మనం వేసుకుంటాము. ఒకవేళ పప్పు ఉడకబెట్టేంత టైం లేనప్పుడు కూడా మనం ఈ పట్ని కూడా చేసేసుకోవచ్చండి. ఇది చక్కగా చల్లారిన తర్వాత ఒక మంచి గాజు బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది మంచి 6 నెలల పాటు చక్కగా నిలువ ఉంటుందండి. ఎవరైనా సరే నేను చెప్పిన కొలతల ప్రకారం చక్కగా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. గుమగుమలాడే చక్కటి పక్కా కొలతలతోటి చక్కటి సాంబార్ పౌడర్ అండి. ఈ విధంగా చేసుకోండి, ట్రై చేయండి, చాలా ఎమ్మిగా ఉంటుందండి. నా మాటగా వినండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.